హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి నవల వంశాంకురం ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వంశాంకురం నవల ధారావాహిక 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఒరే, అలా చూడకరా, వేడన్న ముఖాన కొడుతుంది, హెచ్చరించాడు గోవిందు. ఆనంద్ తేరుకున్నాడు. అతను ఇరకాటంలో పడ్డాడు. తన పరిచయం ఉన్నట్టు చెప్పాలా వద్దా అని ఏ కారణం చేతనో తెలుగు రానట్టు నటిస్తుంది. బావున్నారా ఆనంద్ గారు? ఆమె పలకరించింది. అందరూ పక్కలో బాంబు పడ్డట్టు లేచారు. కనిపిస్తున్నానుగా, నాన్నగారు లేరా? ఆనంద్ చిరునవ్వుతో అడిగాడు. ఎగ్మూర్లో ట్యూషన్ ఉంది, ఉదయం వెళితే సాయంత్రం గాని రారు. మీరు ఈ ఊరెప్పుడొచ్చారు అడిగింది. నెలవుతుంది, ఇక్కడే చదువుతున్నాను. ఆనంద్ మాటలను పొడిగించబోయాడు. ఆమె మధ్యలోనే త్రుంచివేసింది. తీరిగ్గా సాయంత్రం మాట్లాడుకుందాం, మీకు కాలేజీ టైం అవుతున్నట్టుంది అని ఆనంద్ స్నేహితుల వంక ఒక చిరునవ్వు విసిరింది. అందరికీ వడ్డించింది. అంతవరకు ఆగక వసపోసిన పిట్టల్లా వాగే పెద్ద మనుషులు తలలు వంచుకుని తప్పు చేసినట్టు భోజనం చేయసాగారు. నిజంగా సురేఖ వంట తల్లిని గుర్తు చేసింది. ఆమె కొసరి కొసరి వడ్డించింది. భోజనాలు కాగానే తంబి అనే కుర్రవాడు అందరి విస్తర్లు తీశాడు. మీరొచ్చారని చెబితే నాన్నగారు చాలా సంతోషిస్తారు. శాస్త్రి గారు బాగున్నారా అని అడిగింది. వాడికే, చక్కగా చదువుతున్నాడు. సాయంత్రం నాన్నగారిని కలుసుకుంటాను. ఆనందాన్ని బయటకొచ్చేశాడు. స్నేహ బృందం ఒక్కసారిగా ఆనంద్పై విరుచుకుపడ్డారు. మా అత్తగారు మీకెలా తెలుసురా? గోవిందు, అత్తగారికి అరవం తప్ప మరో భాష రాదని ఇష్టం వచ్చినట్టు అన్నాం, మళ్ళీ అనొద్దురా. ఆ అమ్మాయి పేరు సురేఖ. బ్యూటిఫుల్ నేమ్ రా అన్నాడు విలియమ్స్. ఆపరా నీ కమెంట్. చెప్పరా ఆనంద్, సురేఖ అను ఈ సుందరిమణి నీకెట్లు పరిచయం? ఆత్రంగా అడిగాడు చక్రవర్తి. వారి కుతూహలం చూస్తుంటే ఏడిపించాలనిపించింది ఆనంద్కు. అదిగో బస్సు వస్తుంది, వివరాలన్నీ చెప్తుంటే బస్సు కాస్త దాటిపోతుంది, తర్వాత చెప్తాను అంటూ తప్పించుకున్నాడు. చాలేరా, మాకు చచ్చే కుతూహలముంటేను. బస్సు రావడము, అందరూ బస్సు ఎక్కడం నిమిషంలో జరిగింది. నిలబడి కబుర్లు చెప్పుకునే అవకాశం అరవదొరలిస్తారా? వారి మాటలు బస్సు రోద తలనొప్పి కలుగు చేస్తుంటే క్లాసులోకి వెళ్ళినా సరిగ్గా పని చేయలేకపోయారు. వారి మనసులో సురేఖను అన్న మాటలు మెదులుతున్నాయి. సాయంత్రం అందరూ మెరీనా బీచ్ చేరారు. ఎగిరెగిరి పడే అలలను చూస్తుంటే మైమర్చిపోవచ్చు. కానీ సురేఖ వారి ముందు ప్రశ్న బాధకమై నిలిచింది. ఆనంద్ సురేఖను గూర్చి చెప్పబోయే లోపలే ఓ కుర్రవాడొచ్చాడు. సార్, టంగా మంగాసుండే అని ఏదో చెప్తున్నాడు. ఆనంద్ కొని అందరికీ ఇచ్చాడు. వాటిని నములుతూ సురేఖ పరిచయము, సీతారామయ్య గారి ఉద్దేశము చెప్పాడు. ఆ అమ్మాయి మాతో నిజమెందుకు చెప్పలేదురా? తెలుగు రాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం. బాధగా చూశాడు గోవింద్. ఆ సీతారామయ్య గారిని ఇంతవరకు చూడలేదురా నేను. రాత్రికి వెళ్ళి ఎలా ముఖం చూపేదిరా? ముగ్గురు ముఖాన ముసుగులు వేసుకోండి. పెద్ద పోజు నువ్వును. ఆ అమ్మాయికి ఏదో నచ్చ చెప్పరా? సరే, ప్రయత్నిస్తాను అభయమిచ్చాడు ఆనంద్. 7:30కు సురేఖ ఇల్లు చేరారు అందరూ. తంబి వేసిన విస్తళ్లలో అందరికీ వడ్డించిందామె. నాన్నగారు రాలేదా? ఆనంద్ అన్నం కలుపుతూ అడిగాడు. 8 దాటితే కానీ రారండి, ఇప్పుడు బస్సు ఛార్జీలు అవుతాయని నడిచి వస్తారు అంది. మిగిలిన ముగ్గురు అపరాధుల్లా తలలు వంచేశారు. పచ్చడి కావాలా? చీపురు తేనలేండి నవ్విందామె. అబ్బే, పరిహాసానికి అనేవాడిని. గోవిందు తల వంచేశాడు. అందరూ భోజనాలు ముగించి సీతారామయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆమె అన్నట్టుగానే 8 దాటాక వచ్చారతను. ఆనంద్ను చూసి సంతోషంతో కౌగలించుకున్నంత పని చేశాడు. ఉదయమే అమ్మాయి చెప్పింది నాయనా అన్నాడు. ఏం మాట్లాడాలో అతనికి తోచనట్టుంది. చిన్న గది, అందరూ కూర్చుంటే ఇరుగ్గా అనిపించింది. ఆనంద్ను వదిలి మిగిలిన వారు అతనికి నమస్కరించి వెళ్ళిపోయారు. ఆనంద్ తాను మద్రాసు ఎందుకొచ్చింది చెప్పాడు. అతను తన వివరాలు చెప్పబోయాడు. మీరు అలసిపోయారు, భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం వారించాడు ఆనంద్. కూతురు కంచం తెచ్చిపెట్టింది అతని ముందు. నువ్వు కూర్చోరాదమ్మా, ఈరోజు గురువారం, సాయంత్రం భోజనం చేయనని తెలీదా నాన్న? అతని కొట్టిస్తూ అడిగింది. అవునులే, ఇంట్లో ఆధరువులు మిగలన్నాడు, నీకేదో పర్వదినము పవిత్రమైనదీను అతను బాధగా అన్నాడు. ఎందుకో ఆనంద్ కళ్ళు చెమర్చాయి. బీదరికం కూడా అంత భయంకరమైందని అతనికి తెలియనే తెలియదు.
అన్నపూర్ణలా విసుగులేక ఇంతమందికి వంట చేసిన వ్యక్తి ఆకలితో పడుకోవడమా? మీరు భోజనం చేస్తుండండి, నేనిప్పుడే వస్తాను. ఆనంద్ లేచి బయటకొచ్చాడు. సురేఖ తండ్రిని మృదువుగా మందలిస్తుందని తెలిసిపోయింది. మన పరిస్థితి అందరికీ తెలపాలా నాన్న? నేనేది చెప్పినా కోపగించుకుంటారు. పొరపాటు అయిందమ్మా. ఆనంద్ మనవాడేగా. ఆనంద్కి ఆ మాటలు ఎంతో నచ్చాయి. త్వరగా మెయిన్ రోడ్డు పైకొచ్చాడు. పళ్ల దుకాణం వద్ద ఆగి బేరం చేసి అరటిపళ్ళు బత్తాయికాయలు కొని వెనుతిరిగాడు. సీతారామయ్య భుక్తాయాసం తీర్చుకుంటున్నాడు. కూతురు లోపల పని చేసుకుంటోంది. ఆనంద్ పళ్ళు అతని ముందుంచాడు. గురువారం పలహారం చేయడానికి ఏం అభ్యంతరం లేదు కదా, రమ్మనండి అన్నాడు ఆనంద్. తండ్రి పిలిస్తే సురేఖ వచ్చింది. పండ్లను చూసి ముఖం మార్చుకుంది. క్షమించండి, మీరలా చూస్తే నేనేం చెప్పలేను. మాకందరికీ కడుపు నిండుగా సుష్టుగా భోజనం పెట్టి మీరు డొక్క వ్రేళ్లాడేసుకుంటారంటే చాలా విచారం వేసింది. మీరు అన్యదా భావించరనే తెచ్చాను. ఆనంద్ ప్రాధేయపూర్వకంగా చూశాడు. పాప, మనపై ఈపాటి ప్రేమాభిమానాలు ప్రకటించే మానవులెవరమ్మా? ఆనంద్ సహృదయుడు, అతని మనసు నొప్పించకు అన్నాడు సీతారామయ్య. మీరంతా మంచివారే, మధ్య నేనేనా చెడ్డదాన్ని? నవ్వుతూ తండ్రికి కాస్త దూరంలో కూర్చుని బత్తాయికాయ ఒలవసాగింది. అన్నపూర్ణాదేవి ప్రసన్నురాలైంది. ఇక చెప్పండి మాస్టారు అన్నాడు ఆనంద్. మీ స్నేహితులు అత్తగారిని పెట్టుకున్నారు. మరో జట్టు ఫైర్ ఇంజన్ అంటారు. మీరేమో అన్నపూర్ణ అంటారు. వద్దు బాబు, ఇన్ని మారు పేర్లు అంది సురేఖ. సరేలే అమ్మా, వారికేం తెలుసు? నీ బెదిరింపులు చూసి అలా పేర్లు పెట్టారు. ఆమె మాటల్ని కొట్టివేశారు సీతారామయ్య. ఏం చెప్పాలి బాబు, సరస్వతీదేవి ప్రసన్నురాలైనా లక్ష్మీదేవి చిన్నచూపు చూసింది. ఎంతో ఆశతో మద్రాసు వచ్చాను. నా ఆశ నిరాశ అయింది. చిన్న చిన్న ట్యూషన్లు దొరికాయి. వాటి వల్ల వచ్చే ఆదాయం ఒక్క పూట తిండికే సరిపోదు. వసతి కావాలి. వసతి, బట్ట ఎన్నున్నాయి? నీవు నమ్మవు గాని వచ్చిన తర్వాత 2 నెలలు ఒంటిపూట భోజనంతో గడిపాము. మరో వారం రోజులు శనగ గుగ్గిళ్ళు ఉడికించుకుని తిన్నాము. మీరు చాలా అభిమానానికి పోయారు మాస్టారు. అవసరమైతే ఉత్తరం రాయమని చెప్పలేదా? మర్చిపోయారనుకుంటాను. లేదు బాబు, ఆయాచితంగా వస్తుందని ఎంతకని సాయం పొందుతాము? అక్కడ నువ్వు శాస్త్రి చేసిన సహాయం మామూలుదా? నేను మొదట పనిచేసే బడిలో ఇంగ్లీష్ చెప్పే ఉపాధ్యాయుడు అనేవాడు, వెధవ దుస్తులు, వెధవ వేషాలు. ఈశ్వరచంద్ర విద్యాసాగరుడిని గుర్తుకు తెచ్చుకునే రోజులు కావండి. మన వేషాన్ని బట్టి కూడా గౌరవం లభిస్తుంది అనేవాడు. అతని మాటలు అక్షరాల నిజం. నా వేషం చూస్తూనే అందరికీ తేలిక భావం కలిగేదేమో. 10 రూపాయలకు పైకొచ్చేవారే కాదు. తిరిగి వచ్చేద్దామనుకున్నాను. అక్కడ మాత్రం ఏం చెయ్యాలి? ఈ ఇంటికి 15 రూపాయలు అద్దె. పట్నం నుండి బస ఇక్కడకు మార్చాను. నాకొచ్చే ఆదాయంలో అద్దె, బస్సు ఛార్జీలు పోను, మిగిలింది చాలా కొద్ది మొత్తం. అమ్మాయిని ప్రైవేటుగా మెట్రిక్ పాస్ చేయిద్దామనుకున్నాను. తిండికి సరిపడని రోజులు. పుస్తకాలేం కొంటాము? నాకు తెలియకుండా సురేఖ ఒక అరవావిడ వద్ద పనులు చేయడానికి కుదిరింది. తెలిసిన రోజు ఎంత కృంగిపోయానో బాబు. అతని ముడతల చెంపల మీద కన్నీరు జారింది. ఏం పన్నాన్నా? కూతురు తన చెంగుతో అతని కళ్ళొత్తింది. మీరే చెప్పండి, పని చేసుకుని బ్రతకడంలో అవమానమేముంది? పెద్ద చదువులు చదివిన వారికే మంచి ఉద్యోగాలు దొరకడం లేదు. నాలాంటి వారిని ఎవరడుగుతారు? నాన్నగారికి ఎప్పుడూ పగటి కలలు వస్తుంటాయి. నేను ఉపాధ్యాయుని అయిపోయినట్టు. నవ్వింది. ఆ నవ్వు సహజంగా లేదు, బాధను బిగబట్టి నవ్విందని తెలిసిపోయింది. అందులో పెద్ద అసాధ్యమేముంది? ఇప్పటికైనా చదవచ్చు. ఆనంద్ మాస్టార్ని సంతృప్తుణ్ణి చెయ్యాలని ఆ మాట అన్నాడు. ఏం చదువుతుందో బాబు. అది పుట్టిన నాడు దాని తల్లి, నేను ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాము. ఆమె అదృష్టవంతురాలు. ఇవేమీ చూడకుండానే మరణించింది. నేనింకెన్ని చూడాలో అన్నాడాయన. నాన్న, మీరిలా మాట్లాడితే నేను తల పగలగొట్టుకుంటాను. నీకెన్నిసార్లు చెప్పాను? బీదరికం కూడా ఒక రకమైన వ్యాధి నాన్న. ప్రతి మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కాటేస్తుంది. కొన్నాళ్లకు కోలుకుంటాం. పురాణాలు, చరిత్రలు ఏం చెప్తున్నాయి? అరిచినట్టే అడిగింది. ఆనంద్ ఆమె వంక చిత్రంగా చూశాడు. వయస్సుకు మించిన అనుభవపూర్వకమైన సలహాలు బీదరికమే నేర్పుతుంది కాబోలు. అసలు విషయం చెప్పరేం మాస్టారు? మీ కూతురు అత్తగారి అవతారం ఎప్పుడు దాల్చింది? కొంటెగా సురేఖ వంక చూస్తూ అడిగాడు. హా, అతను బలవంతంగా నవ్వాడు. నేను పని చేయొద్దని కట్టడి చేశాను.
కానీ మళ్ళీ ఒంటిపూట తిండే మిగిలింది. అప్పుడే అరవామెతో తగాదా పడి వచ్చిన జట్టు. నలుగురు ఏదో ఆఫీస్లో క్లర్కులుగా పనిచేస్తున్నారు. వారంతా మా ఇంటికొచ్చి సలహా ఇచ్చారు. వారి నలుగురికి అమ్మాయి వంట చేసి పెడితే మా ఇద్దరి తిండి ఉచితంగా లభిస్తుందని చెప్పారు. వారు హోటల్లో ఖర్చు భరించలేమన్నారు. నాకైతే ఇష్టం లేదు, కానీ అమ్మాయి బలవంతం చేసి పని ప్రారంభించింది. వారన్నట్టు అమ్మాయి వంట చేసినందుకు మా ఇద్దరికీ సరిపడే వంటకాలు మిగిలేవి. నిజంగా ఆ నలుగురు వేరువేరు ప్రాంతాల వారైనా ఎంతో మంచివారు బాబు. పాపం చెల్లిగా చూసుకునేవారు. మరో 4 నెలలు గడిచాక ఇందాక నీతో వచ్చారే ఆ అబ్బాయిలను తీసుకొచ్చి పరిచయం చేశారు. వారికి వండి పెడితే నెలకు 25 మిగిలితే తను పుస్తకాలు కొంటానని అమ్మాయి పట్టుబట్టింది. నా సంపాదనలో మిగిలింది అమ్మాయి పెళ్ళికని కూడా కూడబెడుతున్నాను. నువ్వు నవ్వుతావు. ఎంతో లేదు బాబు, 110 రూపాయలు చెప్పాడు సీతారామయ్య. నవ్వడం దేనికండి? మీరొచ్చి మాత్రం ఎన్ని సంవత్సరాలయిందేంటి? నెమ్మదిగా కూడబెడుదురుగాని అంటూ ఓదార్చాడు ఆనంద్. వచ్చిన అబ్బాయిలు ఆంధ్రులు కదా అని సంతోషంగా మాట్లాడబోయాను. అమ్మాయి వారించింది. వారెవరికీ మనం తెలుగువారమని కూడా తెలియనివ్వరాదని కట్టడి చేసింది. అవునండి, భాష రాదని తెలిస్తే తమ మానాన తాము తిని వెళ్తారు. లేకుంటే గంటల తరబడి హస్కు వేసుకుని నెమ్మదిగా ప్రేమ పాఠాలు వల్లిస్తారు. నేను మొదట పనిచేసిన అంబుజం ఇంట్లో 2 మనవారు కూడా ఉన్నారు. ఆంధ్రులు కదా అని ప్రత్యేక అభిమానంతో నేను మాట్లాడితే వారు మరోలా అర్థం చేసుకున్నారు. ఏదో పని కల్పించి పిలిచేవారు. ఒకతను ఒంటరిగా పిలిచి మెరీనా బీచ్కు వస్తారా అని అడిగాడు. నేను కోపంగా చూస్తే చేతిలో 2 రూపాయలు పెట్టబోయాడు. నిజంగా ఏడుపు కోపం వచ్చాయి. అంబుజంతో చెప్పాను. ఆమె నోటికి అందరూ జడుస్తారు. ముఖం వాచేలా చివాట్లు పెట్టింది. అయితే అంబుజాన్ని అనుకరిస్తే బాధ లేదనుకున్నారు. పక్కున నవ్వాడు ఆనంద్. మీకు నవ్వులాటగానే ఉంటుంది. నా పరిస్థితి అర్థం చేసుకుంటే అలా అనరు. అరే, అప్పుడే కోపమా? తమాషా కంటేను అనునయించాడు. నిజంగా స్త్రీ జీవితము గాజు పాత్ర వంటిది. ఎటు నుండి ఏ రాయి పడినా బ్రద్దలవుతుంది. అవకాశం దొరికితే పురుషులంతా ఒకే రకంగా ప్రవర్తిస్తారని తెలుసు. ఎంత అవమానము అంటూ ఆనందేమో అనబోయాడు. అసలు సంగతి అర్థం చేసుకోండి. మీరలాంటి వారు కాకపోవచ్చు. మీ స్నేహితులను అడగండి. నాకు తెలుగు రాదని తెలిసి ఎంతెంత మాటలనేవారో. నా శరీరంలోని ప్రతి భాగాన్ని నీచాతి నీచంగా వర్ణించేవారు. పైకి బుద్ధిమంతుల్లా కనిపిస్తారు. పిచ్చి హాస్యాలు, వెకిలి చేష్టలు చేసేవారు. దాంతో ఏ భాషో తెలియనట్టు గొంతు చించుకుని అరిచేదాన్ని. భయపడి బుద్ధిమంతుల్లా తల వంచి తిట్టుకునేవారు. అవును, మా వాళ్ళు చెప్పారులేండి. వాళ్ళు మీకు ముఖం చూపించడానికి సిగ్గుపడ్డారు. నేనే లాక్కొచ్చాను అన్నాడు ఆనంద్. వాళ్ళలా ప్రవర్తించడానికి వాళ్ల తప్పు కాదు నాయనా. మన సాంఘిక స్థితి. ఎటు చూసినా అనాకాని చవక పుస్తకాలు, ఏ సినిమా చూసినా ప్రేమను థీమ్గా పెట్టుకుని నడిపించే కథలే. హాస్యం పేరుతో చవకబారు వేషాలు. అవన్నీ చూశాక యువకులు పైత్యం ప్రకోపించి ఏదో వాగుతారు. సీతారామయ్య గారు నిట్టూర్చారు. అది నిజమేలేండి, యువకులంతా అలా ఉండరు అన్నాడు ఆనంద్. మీరు అన్య విధంగా భావిస్తున్నట్టున్నారు. యువకులనే కాదు, అసహాయ అబల అయిన స్త్రీని చూస్తే అందరికీ లోకివేనండి. మొన్నో రోజు తంబికి జ్వరం వచ్చింది. భయపడుతూనే ఒంటరిగా మార్కెట్కు వెళ్ళాను. కూరలవి కొని తెస్తున్నాను. చాలా బరువు. మొయ్యలేక ఆగుతూ వస్తుంటే ఓ పెద్ద మనిషి చూసి జాలిపడ్డాడులా ఉంది. ఒక సంచి అందుకుని సందు చివరి వరకు వచ్చాడు. నాన్నగారి కంటే కాస్త చిన్నవాడేమో. మొదటి 2 పళ్ళు ఊడిపోయాయి. సంచి అందించి భుజంపై చెయ్యి వేశాడు. ఈడ్చి చెంపపై కొడదామనిపించింది. అతని వెకిలి నవ్వు చూస్తే కోపం వచ్చింది. ఏం చెయ్యలేను. 2 చేతుల్లో 2 సంచులున్నాయి. ఇంతలో అంబుజం భర్త అటుగా వచ్చాడు. లేకపోతే ఎంత గొడవ జరిగేదో. నిజంగా ఇదంతా వింటుంటేనే కోపం వస్తుంది. మీరెలా అనుభవించారో. పోనివ్వండి, గతం నాస్తి. భవిష్యత్తు ఆలోచించాలి. మీరు పుస్తకాలు కొని మెట్రికులేషన్ చదవండి. వెంకటాపురం కాలనీలో ఓ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ చేరండి ప్రోత్సాహపరిచాడు ఆనంద్. ఇంట్లో తీరిక వేళలందు చదవడం కుదురుతుంది గాని ఇన్స్టిట్యూట్లో చేరడం ఎలా వీలవుతుంది? ప్రొద్దు రాత్రి 11 మందికి వంట చెయ్యాలి. మాటలా అంది. వంటకు మనిషిని పెడితే సరి అన్నాడు ఆనంద్. ఎంత తేలికగా తేల్చివేశారండి. పక్కున నవ్విందామె. అంత తాహతే ఉంటే ఇంకే
ఎంతో కష్టంతో పొదుపు చేస్తే మా పొట్టలు నింపుకునే ఆహారం పొదుపు చేస్తున్నాం, తంబికి పెడుతున్నాం. ఇంట్లో చదవడం ఎలా కుదురుతుందమ్మా? ఇంగ్లీష్ లెక్కలు ఎవరో ఒకరు చెప్పాలిగా. అలా అయితే ఓ పని చెయ్యండి, రోజు ఓ అరగంట సాయంత్రం తీరిక చేసుకుని మేమే చెబుతాం. విలియమ్స్ ఇంగ్లీష్ చెప్తాడు, చక్రవర్తిది లెక్కల బుర్ర, గోవిందు తెలుగు చెప్తాడు. సోషల్ స్టడీస్ ఉంటే నేను చెప్తాను. అమ్మ బాబోయ్, 4 టీచర్లే! భయం నటిస్తూ గుండెలపై చేతులుంచుకుంది సురేఖ. 4 అంగీకరించినట్టే మాట్లాడతావేం పాప? ఆనందంటే మనవాడు, అందరూ ఎందుకు శ్రమ పడతారు? ఇందులో శ్రమే ఉంది మాస్టారు, అందరూ అంగీకరిస్తారు. అదంతా నీ దయా, మా అదృష్టం. సీతారామయ్య కళ్ళు మెరిశాయి. పెద్దవారు, అంత మాట అనరాదు మాస్టారు. వస్తాను మరి అంటూ లేచాడు. రోడ్డు వరకు వచ్చాడు సీతారామయ్య. చిరునవ్వుతో గుమ్మంలో నిలబడి వీడ్కోలిచ్చింది సురేఖ. అతనికి ఎందుకో ఆత్మీయుల్ని చూసినట్టు అనుభూతి కలిగింది. ఆనంద్ నిద్ర లేవకముందే బిలబిలమంటూ చక్రవర్తి గోవిందొచ్చారు. ఆదివారం హాయిగా పడుకుందామంటే తొందరగా వచ్చారేంట్రా? చూశారా, ఆదివారం కాలం ఎలా గడుస్తుందోనని అనుకుంటే మీరొచ్చారుట్రా అని సంతోషం అని అనకుండా బుంగమూతి పెట్టాడు చక్రవర్తి. బుంగమూతి పెట్టడం ఆడవారి లక్షణంరా. ఆదివారం కూడా 9 గంటల వరకు నిద్రపోకపోతే మన ఘనతే ఉంది. ఇంత తొందరగా దయచేసిన కార్యమేదో వివరింపుము మిత్రమా. లేచి కూర్చుని సిగరెట్ వెలిగించాడు. మర్యాదకైనా మాకు ఆఫర్ చేయవేన్రా? ఓ సిగరెట్టా? మర్యాదలు పాటిస్తే దివాళా తీస్తాన్రా. అయినా నేనెలాగో ఓ పాడలవాటు నేర్చుకున్నాను, మీరెందుకురా నేర్చుకోవడం? విలియమ్స్ రాలేదా? వాడు తనను తానే ఓ హైదరాబాద్ నవాబ్ అనుకుంటాడు. 10 దాటిదే గాని లేవడ్రా. మీరింత తొందరగా లేచి చేయు ఘనకార్యమెద్దియో. మేమంటే నీకు తమాషాలే, సీనియర్స్ మన్న గౌరవం కూడా లేదుట్రా. నీవు పెడితే తిప్పలు పడుగాని ఆ సురేఖతో మేం పడలేవురా. ఎంత పొగరో, ఎన్ని ఎదురు ప్రశ్నలు వేస్తుందో. 19వ ఎక్కవ రాదని ఎగతాళి చేస్తుందా? ఒరే చక్రి, కాస్త ఇంటి వద్ద చూసుకుని వెళ్ళరా అని చెప్పలేదు? ఆనంద్ని అనుకరించాడు చక్రవర్తి. పెద్ద ఫీజు ఇచ్చినట్టు ఎంత బుద్ధికి అంతే రాసిపెట్టి ఉంటుంది. అంత గర్వమా? చాలే, తీక్షణంగా చూశాడు ఆనంద్. చదువుకున్నవాడవు, సహృదయుడవు, ఇతరుల పరిస్థితులను అర్థం చేసుకుంటావని ఏదో కాలక్షేపంగా 4 రోజులకో గంట చదువు చెప్తావనుకుంటే వారి అదృష్టాన్ని హేళన చేస్తావా? అంత కోపం దేనికిరా? ఒరే చక్రి, మాట్లాడడం అస్సలు తెలియదురా నీకు. గోవింద్ అడ్డుకున్నాడు. ఉన్న విషయం చెప్తాను. ఆ పిల్ల అతి చురుకైంది. నా మాట చెబుతాను. తెలుగు చెప్పమన్నావు కదా, వ్యాకరణం నాకంటే బాగానే వస్తుంది. చదవడం కూడా స్పష్టంగా ఎంతో జాగ్రత్తగా చదువుతుందిరా. నా అవసరం లేదనుకుంటాను. నందెడు సంధి విడదీయమన్నదిరా, అదో గొప్ప విషయమా అని నంది +7 అన్నాన్రా. పడి నవ్వింది. బావుందిరా మీ చదువు చెప్పడం, కాస్త బుర్ర ఉపయోగించాలరా అంటూ తగ్గాడు ఆనంద్. అక్కర్లేదురా, మా నాన్న మమ్మీలా ఉండని. నీకంత మోజుగా ఉంటే చెప్పు, మాకేం అభ్యంతరం లేదు. దీనంగా చూశాడు గోవింద్. అవునరా, కావాలంటే మేం తిండి ఏర్పాటు మరో చోట చూసుకుంటాం. చక్రవర్తి ఆఖరి అస్త్రం ప్రయోగించాడు. ఊరుకొండ్రా, బలవంతమేం లేదు. నీకిష్టమైతేనే చెప్పు. సిగరెట్ పారేసి లేచాడు ఆనంద్. అందరూ తయారయ్యి హోటల్లో దూరారు. కాఫీ టిఫిన్లు కానిచ్చి ఊరు మీద పడ్డారు. పత్రికలు పళ్ళు కొని గదికి చేరారు. కాసేపు పేకాడి భోజనానికి వెళ్లారు. ఉన్న చిన్న ఇంటిని శుభ్రంగా కడిగి నాముతో ముగ్గులు పెట్టింది సురేఖ. భోజనాలు చేసి సరదాకు పేకాట మొదలుపెట్టారు. సీతారామయ్య పని ఉందంటూ వెళ్ళిపోయాడు. విలియమ్స్కు రమ్మీ తప్ప మరో ఆట రాదు. 28 ఆట ప్రారంభించారు. చక్రవర్తి గోవిందు ఒక జట్టు, ఆనంద్ సురేఖ మరో జట్టు. ఆట సాగుతుంది. మీ బుర్రలో ఏముంది? తీక్షణంగా ఆనంద్ వంక చూసింది. మిగిలిన వారు ఉలిక్కిపడి చూశారు. ఎందుకు? అభిమానంగా అన్నాడు ఆనంద్. నేను ఆశతో ఆసు మొదలుపెట్టాను, మీరెందుకు వేసినట్టు? సారీ, ఆనంద్ చిన్నబుచ్చుకున్నాడు. ఒక పట్టు పాడు చేశారు. చి, మీలాంటి వారిని పార్ట్నర్స్గా పెట్టుకుని ఆడితే గెలుపెలా వస్తుంది? విసుక్కుంది. ఈసారి జాగ్రత్తగా ఆడతాను, సంజాయిషి ఇచ్చుకున్నాడు అతను. 2 సార్లు గెలుపు చక్రవర్తిదే. సురేఖకు చచ్చే కోపంగా ఉంది. ఈసారైనా జాగ్రత్తగా ఆడండి హెచ్చరించింది. ఆనంద్ తలాడించాడు. అతని దగ్గర ఒక పెద్ద కార్డు లేదు. బీటు పెంచాడు. అవతలి వాళ్ళు కోస్తుంటే అసహాయంగా చూశాడు. ఇంతకాడికి బీటెందుకు పెంచినట్టు? బుర్రలేని మనుషులు.
కార్డ్స్ నేలపై విసిరి లేచిపోయింది. అందరూ బొమ్మల్లా చూడసాగారు. మనం పెట్టిన పేరు బాగా లేదురా, మరో జట్టు ఫైర్ ఇంజిన్ అని అన్నారే, చాలా బాగుంది అన్నాడు గోవిందు నెమ్మదిగా దొంగచూపులు చూస్తూ, ఏ క్షణంలోనైనా సురేఖ రావచ్చని భయపడుతూ. సురేఖ అని పేరు పెట్టారు, సురేకారం అంటే బాగుంటుంది అన్నాడు చక్రవర్తి. ఏవండి చక్రవర్తి గారు, 2 ఆటలు గెలవగానే చక్రవర్తి అయినట్టు మురిసిపోకండి. ఈసారి కూర్చుందాం. వచ్చి కూర్చుందామే. ఆటని ఇంత సీరియస్గా తీసుకుంటే ఆడకపోవడమే మంచిది, విలియమ్స్ సలహా ఇచ్చాడు. విలియమ్స్ మహాశయ, కాస్త నోరు మూసుకోండి. ప్రతీదీ తేలిగ్గా తీసుకుంటే జీవితంలో సారమేముంది? మీరంతా చేరి ఆయన్ను పాడు చేస్తున్నారు. ఈ అభియోగం మరీ బాగుంది. విలియమ్స్ మాట్లాడబోయాడు. ఊరుకోరా, తర్వాత పోట్లాడుకుందాం కసురుకున్నాడు ఆనంద్. ఆట ప్రారంభమైంది. ఈసారి ఆనంద్ జాగ్రత్తగా ఆడాడు. మిగతా ఆటలన్నీ గెలిచాడు. సురేఖ ముఖం వికసించింది. వెళ్తామని లేచారు. ఉండండి, కాఫీ తాగి వెళ్దురుగాని, డబ్బక్కర్లేదులేండి చక్రవర్తి గారు అని లోపలికి వెళ్ళిపోయింది. పెద్ద నీల్గుడు. ఓ రోజు పాయసం బాగుందని గోవిందు మారడగబోయాడ్రా, దానికి వేరే ఛార్జీ చేస్తుంది జాగ్రత్త అన్నాను. ఆనంద్ గది బయటకొచ్చి సిగరెట్ వెలిగించాడు. సురేఖ్ ఇచ్చిన కాఫీ త్రాగి బయటకొచ్చారు. ఏంరా అందర్నీ దులుపుతావు? ఆ అమ్మాయి అంతలేసి మాటలు అంటుంటే మెదలకు ఊరుకుంటామే? చక్రవర్తి విరుచుకుపడ్డాడు. పొరపాటు నాది కదరా. ఆ? గోవింద్ చిత్రంగా చూశాడు. ఇక వీడిని ఏమీ అడగొద్దురా, మనం అత్తగారిని పేరు పెట్టాం కానీ వీడిలా జడుసుకోలేదు, చూసావుగా. సిగరెట్ కాల్చడానికి బయటకు వెళ్ళాడు. మనవాడు వీరుడు జమాదారుడని భ్రమపడ్డాం, అంతా ఒట్టిదే. చాలే, మన వీరత్వం ఆడపిల్లల దగ్గరే చూపాలి కాబోలు అని వారి నోరు మూయించాడే గాని ఆ అమ్మాయి ముందు అంత సౌమ్యంగా ఎలా ఉండగలుగుతున్నాడో అతనికే అర్థం కాలేదు. అతని ముందు చక్రాల్లాంటి పెద్ద కళ్ళు తీక్షణంగా కనిపించాయి. నవ్వుకున్నాడు. స్నేహితుల బలవంతంపై ఇంగ్లీష్ సినిమాకెళ్ళాడు. సోమవారం సాధారణంగా చక్రవర్తి లెక్కలు చెప్పడానికి ఉండిపోతాడు. ఆ రోజు ఆనంద్ ఉండడం చూసింది సురేఖ. మీరు వారం కూడా మర్చిపోయారే, ఈరోజు మీ వంతు కాదు. ఆ గర్వమే వద్దంటున్నాను. వారం మర్చిపోయేటంత మూర్ఖుణ్ణి కాలేదు. నీ ప్రతాపం చదువు చెప్పేవారి మీద చూపితే వారు రామన్నారు. నవ్వుతూ ప్రశ్నించిన ఆమె ముఖం నల్లబడింది. నేనేమన్నాను? వణుకుతూ అడిగింది. నాకేం తెలుసు? వాళ్ళకేం రాదని వెక్కిరించావట. వెక్కిరించానా? లేదండి, చక్రవర్తి గారు ఎక్కం తప్పు చెప్పి నన్నే గుణకారం తప్పని కసురుకున్నారు. నవ్వాను, పొరపాటే అంది. పొరపాటు ఇప్పుడు అంగీకరిస్తే ఏం లాభం? గోవింద్ కూడా రానన్నాడు. ఆయన వ్యాకరణమంతా తప్పు చెబుతాడు. చాలే, తప్పులు ఒప్పులు అనుకుంటూ కూర్చుంటే ఎలా? వాళ్ళు చెప్పేదానిలో మంచి గ్రహించి నీ పని సాధించుకోవాలి. అయినా నీ నోరు పెద్దదిలే అన్నాడు. ఇంతలో సీతారామయ్య గారు వచ్చారు. విషయం విని ఆయన కూతుర్నే విసుక్కున్నాడు. చిన్నప్పటి నుండి ఇదే తంతు నాయనా, అందుకే అతి తెలివి చూపించబోయేవారెప్పుడూ గోతిలో పడతారు. ఎలా బ్రతుకుతుందో. ఆమె తండ్రి వంక చురుగ్గా చూసి వెళ్ళిపోయింది. చాలాసేపటికొచ్చింది. ఆమె కన్నీరు కార్చిందని ఆమె ఉబ్బిన కళ్ళే చెప్తున్నాయి. అలక చాలుగాని పుస్తకాలు తీసుకొని రా పాపా, అతను ఎంతసేపు కూర్చుంటాడు? సీతారామయ్య పిలిచాడు. నాకు తలనొప్పిగా ఉంది నాన్న, క్షమించండి. తిరిగి బయటకు వెళ్ళిపోయింది. బాగా పెంకితనం అలవడింది. పెరిగిన కొద్దీ తగ్గుతుందనుకుంటే ఇంకా ఎక్కువే అవుతుంది నిట్టూర్చారాయన. చిన్నతనం లేండి అని సర్ది చెప్పి ఇంటికొచ్చాడు ఆనంద్. తండ్రి ఉత్తరం రాశాడు. ఆరోగ్యం జాగ్రత్తని మరీ మరీ హెచ్చరించాడు. అతని భోజనం గూర్చి తల్లి ఆందోళనగా వ్రాసింది మరో పక్కన. అంతవరకు సురేఖ పట్ల కలిగిన కోపం మంచులా కరిగిపోయింది. ఆమె చేతి చలువ వల్లనే కదా తను తిండికి ఇబ్బంది పడ్డం లేదు. పాపం కాస్త చురుకుదనం పాలు ఎక్కువ అనుకున్నాడు. వెంటనే తల్లికి ఉత్తరం రాశాడు. ఇక్కడో దయామయి చలువ వల్ల వంటకేం ఇబ్బంది లేదు, తన ఇంటిలాగే ఉందని వ్రాసి తృప్తిగా నిట్టూర్చాడు. రాత్రి పడుకోబోతుంటే ఎందుకో సురేఖ ముఖమే గుర్తుకు రాసాగింది. ఆమె పట్ల తను కఠినంగా ప్రవర్తించాడని బాధపడ్డాడు. ఆమె తలపులతోనే నిద్రపోయాడు. ఉదయం లేచి చదువుకుంటే కూడా అతనికి పాఠాలు మనసుకెక్కడం లేదు. తొందరగా తయారయ్యి సీతారామయ్య గారిల్లు చేరాడు. తలుపులు చేరవేసున్నాయి. నెట్టి లోపలికి వెళ్ళాడు. సన్నగా పావన గుణరామ అని పాట వినిపిస్తుంది. ఎప్పుడూ లోపలి వైపుకు చూడలేదు. ఆనాడు కుతూహలంగా
పాత చీర కర్టెన్ తొలగించి చూశాడు. చిన్న వరండా వంటి స్థలంలో కుంపటిపై గుండిగలో అన్నం ఉడుకుతుంది. పక్కనే రోటిలో పచ్చడి రుబ్బుతుంది సురేఖ. బరువుగా ఉన్న రుబ్బుగుండును బలవంతంగా దొర్లిస్తుంది. ఆ దృశ్యం చూడగానే అతని హృదయం తరుక్కుపోయింది. అభిమానంగా మాట్లాడే అమ్మాయి ఇంత శ్రమ పడుతుందా? నమ్మలేకపోయాడు. రుబ్బడం ఆపింది. తంబి, అక్కడున్న తుండుగుడ్డ పట్టరారా, అన్నం గుండిగా దించాలి అంది. అలికిడి వినిపించింది కాబోలు. ఆనంద్ ఏదో కనిపించిన తుండు అందుకుని వెళ్ళి ఆమెకు కనిపించేలా పట్టుకున్నాడు. నీకు బాగా పొగరెక్కిందిరా, ఇది నా తుండు కదూ, అన్నం గుండిగా దించే తుండు మర్చిపోయావా? అరవంలో అరిచి వెనుతిరిగి చూసింది. మీరా? నేను తంబి అనుకున్నాను. లేచింది. ఆమె ముఖం సెగ దగ్గర కూర్చోటం వల్ల ఎర్రబారింది. నుదుట స్వేద బిందువులు నిలిచాయి. 1-2 తిలకాన్ని నాంచుతూ కిందకు జారుతున్నాయి. క్షమించండి, మీరనుకోక ఏమో అన్నాను. మొన్న పేకాడుతుండగా తొందరపడ్డాను. ఆటలో అంతస్తు మరచి ప్రవర్తించాను. ఆమె కళ్ళు వాలిపోయాయి. నేనేమీ అనుకోలేదు. మా కోసం ఇంత శ్రమ పడుతున్నప్పుడు ఆ మాత్రం చనువుగా మాటనే హక్కు లేదా? లేదు, మీకోసం శ్రమ కాదు, మా భుక్తి కోసం అంది. చూడు, అప్పుడే కోపం వచ్చింది. నన్నన్నావని కోపం కాదు, వాళ్లనేదో అన్నావు. నీ చదువు పాడవుతుందని తొందరపడ్డావనిపించింది. రాత్రి అనవసరంగా ఏడిపించాను. వచ్చి నీతో మాట్లాడాలనిపించింది. ఆమె తలెత్తి అతని వంక చూసింది. ఆ చూపులో ఏ భావం గ్రహించలేకపోయాడు ఆనంద్. ఓ, మన్నించండి, చనువుగా ఏకవచనంతో పిలుస్తున్నాను. నాకలా పిలిస్తేనే ఇష్టం. తన ముఖం అతనికి కనిపించరాదని దబ్బున వంగి తన చీర చెంగుతో అన్నం గుండిగా దింపింది. మూత వేసి గంజి వార్చింది. నేనేదైనా సాయం చెయ్యనా? ఏం చెయ్యాలో చెబితే మీకు కోపం వస్తుందిలేండి. రాదు రేఖ, నిజం. అతను ఓరగా చూశాడు. ఆమె కపోలాలు రక్తాన్ని నింపుకోవడం గ్రహించాడు. చెప్పు, పచ్చడి రుబ్బడంలో సాయం చెయ్యనా? పోనీ కూరగాయలుంటే ఇవ్వు, తరిగి పెడతాను. ఆ పనులేం చెయ్యొద్దు. ఇక్కడికి భోజనానికి వచ్చేవారంతా మంచివారు కాదు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఎన్నో ఊహిస్తారు. అలాంటి వారిని రానివ్వడం నాకు ఇష్టం లేదు. కానీ తప్పదు. నిజం, ఆ సంగతి గ్రహించలేదు. వస్తాను. వెనుతిరిగాడతను. ఉండండి, ఇప్పుడిప్పుడే రారు. అతన్ని గదిలో కూర్చోబెట్టి కాఫీ చేసి పెట్టింది. ఇప్పుడు కాఫీ తాగితే అన్నమే సహిస్తుంది? నాకు మిగులుబాటు అవుతుందిలేండి. అబ్బా, నీలాంటి వారితో మాట్లాడడం ఎలాగో, ప్రతిదానికి పెడర్థం తీస్తావు విసుక్కున్నాడు. పరిహాసానికి అన్నానని ఎందుకనుకోరు అంది మూతి తిప్పుతూ. అయితే ధన్యులం. బయటకొచ్చేశాడు అతను. రోజు రాత్రి 9 గంటల వరకు పాఠాలు చెప్పే నెపంతో అక్కడే ఉండిపోయేవాడు. తనకంతగా ఇష్టం లేకపోయినా ఆనంద్ ఏమనుకుంటాడోనని విలియమ్స్ కూడా ఒక్కో రోజుండి ఇంగ్లీష్ చెప్పేవాడు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని విలియమ్స్ తప్పించుకున్నాడు. ఆనంద్ మాత్రం కూర్చున్నాడు. సురేఖ చదువుకోవడానికి వచ్చే జాడలేం కనిపించలేదు. రేఖ, తొందరగా రా, కాలం వృధా కాకూడదు. నేను ఆ మాటే చెప్పాలనుకుంటున్నాను. నా కోసమని మీ చదువు పాడు చేసుకోవద్దు. నేనింకా ఫీజు కట్టలేదు. కట్టినప్పుడు చూద్దాం. మీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి అంది. ఇంకా 2 నెలలకు పైనే ఉన్నాయి. ఇప్పటి నుండే ఆదుర్దా దేనికి అన్నాడతను. ఆదుర్దా ఉండాలి. ఈరోజు చాలా టైం ఉందనుకుంటారు. మరో నెల గడిస్తే సమయమే లేదు, రాత్రింబవళ్ళు చదవాలని దీక్ష పూనుతారు. మంచి మార్కులతో ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలని అనుకుంటారు. ఆఖరి రోజు వచ్చేసరికి పాస్ అయితే చాలరా భగవంతుడా అని మొక్కుకుంటారు. మీరలా కాకూడదు. మీరు గత సంవత్సరపు అనుభవాలు నాన్నగారితో చెబుతుంటే విన్నాను. వింటావులే, నీకన్నీ అలాంటి లక్షణాలే ఆమె నుడికించాలని అన్నాడు. మీరెలాగైనా అనుకోండి. నా కోసం మీ చదువు మానుకోవడం సుతరాము నాకు ఇష్టం లేదు. మొదట మీ సంగతి మీరు చూసుకుని తరువాత నాకు సాయం చేద్దురుగాని. ఈ పిల్ల అన్ని వయస్సుకు మించిన మాటలే మాట్లాడుతుందే అని ఆశ్చర్యపోయాడు ఆనంద్. అసలు నేనుండడం నీకిష్టం లేదులే అని వచ్చేశాడు. ఆనాటి నుండి చాలా బుద్ధిమంతుడిలా టైంకి వెళ్ళి భోజనం చేసి వచ్చేసేవాడు. వడ్డన జరుగుతుంటే కావాలో వద్దో చేత్తోనే చూపేవాడు. పొరపాటును కూడా ఆమె వంక చూసేవాడు కాదు. అలా 15 రోజులు గడిచాయి. ఆమెతో మాట్లాడకుండా ఉండడం దుర్భరం అనిపించిన అభిమానం అడ్డు వచ్చింది. ఆ రోజు ఆదివారం. భోజనాలు చేసి బయటకొచ్చారు స్నేహ బృందం. పోలవరం బ్రిడ్జి దగ్గర ఏదో యాక్సిడెంట్ సీన్ తీస్తారట సినిమా వారు. వస్తావురా? చక్రవర్తి అడిగారు. ఆదివారం పని చేస్తారా? ఎవరో మనల్ని మిస్గైడ్ చేశారు. గోవిందు తన సందేహాన్ని వెలిబుచ్చాడు. వ్యాపారస్తులరా,
వారికి వారం దినంతో ఏం పని? కావలసింది డబ్బు. నేను నిద్రపోవాలరా. రాత్రి మా ఇంటి యజమాని సెకండ్ షోకి పిలుచుకెళ్ళాడు. ఆనంద్ తప్పించుకున్నాడు. ఈ మధ్య అతనికి ఒంటరిగా ఉండి సురేఖ కూర్చి ఆలోచించడం హాబీగా మారిపోయింది. అందరూ వెళ్ళిపోయాక ఓ కొట్టు దగ్గర నిల్చుని సిగరెట్ కొన్నాడు. అంతవరకు దూరంగా నిల్చున్న తంబి దగ్గరకొచ్చాడు. ఏన్నడా తంబి? నవ్వుతూ అరవంలో ప్రశ్నించాడు. వాడు చొక్కా జేబులో నుండి చిన్న కాగితం తీసి అతని చేతిలో పెట్టాడు. మీ మౌనంతో నా మతి పోగొడుతున్నారు. మంచి మాట చెబితే కోపమా? ఒక్కసారి వచ్చి మాట్లాడిపోరు. సురేఖ అని వ్రాసి ఉంది. ఆమె వ్రాసిన మీ రేఖ అను సంబోధన అతన్ని ఏవో లోకాలకు తీసుకుపోయింది. కాసేపు ఆలోచించి వెనుతిరిగాడు. గది గుమ్మంలో నిలబడి చూస్తోంది. అతన్ని చూడగానే ఆమె ముఖం ప్రసన్నమైంది. కోపం పోయిందా? రండి. దారి వదిలింది. అనేటివన్నీ అంటావు, శాసిస్తావు, పైగా నాకే కోపం అంటావా? అన్నాడు ఆనంద్. పోనిద్దరు, నేనే మతి లేనిదాన్ని. అమ్మ వాళ్ళంతా కులాసేనా? ఉత్తరాలు వస్తున్నాయా ఇంటి నుండి? ఉన్నట్టుండి ఈరోజు ఇంటి మీదకి వెళ్ళిందే నీ దృష్టి? ఆమె వాల్చిన మంచం మీద చేరబడి భుక్తాయాసం తీర్చుకున్నాడు. మీ వాలకం చూస్తే అడగాలనిపించిందిలేండి. చదువుకోమ్మంటే నాపై కోపగించారు. అలాగే జాగ్రత్త నాయనా అని వ్రాస్తే అమ్మగారిపై కోపగించవచ్చుగా. మాటలు నేర్చావు. ఆమె వడ్డించుకు వచ్చి క్రింద కూర్చుంది. నీ భోజనం ఇంత ఆలస్యం అవుతుందా? లేదు, మీరలా వెళ్ళిపోతే భోజనం చెయ్యాలనిపించలేదు. ఇప్పుడు ఆకలి వేస్తుంది అంది పచ్చడి కలుపుతూ. అలాగే వెళ్ళిపోవాల్సింది. ఓ పూట అన్నం మిగిలేది. కొరకర చూసింది. అతను నవ్వేశాడు. భోజనం ముగించి వచ్చింది. అతని కోరికపై 2 సినిమా పాటలు పాడింది. కబుర్లలో కాలం కరిగిపోయింది. ఇంతలో సన్నని రాగం వినిపించింది. వెంటనే ఆనంద్ లేచి బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. ఆలస్యం చేశారేం నాన్న? ఆనంద్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. నాకు తెలియదు పాపా. దారిలో ఎవరో మాట్లాడుతుంటే ఆలస్యం అయిపోయింది. త్వరగా వచ్చి ఆనంద్ని పరామర్శించాడు. ఆనంద్ గుండె కొట్టుకోసాగింది. నాతో ఏదన్నా పనా అని ఆయన అడిగితే ఏం జవాబు చెప్తాడు? కోపంగా ఆమె వంక చూశాడు. నాన్న, మీకేమో ఆదివారం కూడా తీరికగా ఉండదు. వారు మీతో మాట్లాడదామని వచ్చారట. కడుపు నిండుగా మాట్లాడాలంటే తెలుగువారే లేరమ్మా అంటావు కదా అంది. అలాగా, చాలా సంతోషం నాయనా. ఈ ప్రైవేట్లు చెప్పడమంత మర్యాదహీనమైన పని మరొకటి లేదు. బడిలో పాటలకు బాణీలు కుదర్చాలట. తెచ్చేది పాటో పద్యమో తెలియదు అన్నారు నిట్టూరుస్తూ. పోనివ్వండి, మీరింటి వద్ద ఉంటారని వచ్చాను అన్నాడు. సాయంత్రం అరవమేళానికి ఎక్కడో విందట. మనవాళ్లే కదా, ఎంతలో వంట అవుతుంది. అలా బీచ్కు వెళ్దామా? ఆశగా చూసింది సురేఖ. అవును మాస్టారు, ఎన్నాళ్ల నుండో మిమ్మల్ని పిలుచుకుపోవాలనుకున్నాను. మీ అమ్మాయిని ఇంట్లో వదిలి వస్తారా అని సందేహించాను. ఓరగా రేఖ వంక చూశాడు. ఆమె పెదవులు బిగించి వెక్కిరించింది. అందరూ తయారయ్యి బస్సులో మెరీనా బీచ్ చేరుకున్నారు. ఆదివారమని కాబోలు. జనం విపరీతంగా కనిపించారు. ముగ్గురు ఓ చోట కూర్చున్నారు. వేయించిన శనగలు, వేరుశనక్కాయలు, కారపూస అమ్మేవారి గొంతులు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆనంద్ అందరి వంక చూశాడు. అందరూ చక్కని దుస్తులు ధరించి రవ్వల ముక్కు పుడకలతో గమ్మత్తుగా ఉన్నారు. కొందరు చవకబారు నైలాన్లో మెరిసిపోతున్నారు. అతను రేఖ వంక చూశాడు. శుభ్రంగా ఉతికిన పాత వాయిల్ చీర, దానిలో నుండే చించి కుట్టిన రవికె, బారుగా అల్లుకున్న జడ, కళకళలాడే ముఖాన కుంకుమ, మరే అలంకారం లేదు. చేతులకు 2 మట్టిగాజులున్నాయి. ఏంటి నా వంక అంత తీక్షణంగా చూస్తున్నారు? లజ్జితుడై మరో దిక్కు తిరిగాడు. సీతారామయ్య గారు తన్మయత్వంతో తరంగాల వంక చూస్తున్నారు. నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరే? అందరూ ఆడంబరంగా వచ్చారు. అందరిలో నువ్వే చాలా సాధారణంగా ఉన్నావు. అదే చూస్తున్నాను అన్నాడతను. అందరూ నాలాంటి వారేనా? ఏ అదృష్టవంతులు అంటూ నిట్టూర్చిందామె. పోనిద్దురు, నాకు నీళ్ల దగ్గరకు వెళ్లాలనుంది అంటూ లేచి నీళ్ల దగ్గరకు వెళ్ళింది. చురుగ్గా వచ్చిన అల ఆమె పాదాల్ని తాకి వెనక్కి వెళ్ళిపోయింది. చీర కుచ్చెళ్లన్నీ తడిశాయి. ఆమె సంతోషంగా చప్పట్లు కొట్టింది. ఆమెకు దూరంగా 4 యువకులు నిల్చుని ఆమె వంకే చూస్తున్నారు. ఆనంద్కి అదెంత మాత్రం నచ్చలేదు. రేఖ, వచ్చేసేయ్ గట్టిగా అరిచాడు. తిరిగొచ్చింది. చీర కుచ్చెళ్ళు పిండుకుంది. మీరు ముసలి తాతయ్యలా ఒకచోటే కూర్చుంటే ఎలా తోస్తుంది అంది. పాపా, ఈసారి సీతారామయ్య అరిచాడు. ఎంత వస్తే అంత అనేయటమేనా?
భయభక్తులు బొత్తిగా లేవు అన్నాడాయన. నీళ్ల దగ్గర చాలా బావుంది నాన్న. నీకు బావుండొచ్చు, అందుచేత అందరినీ ముసలివారంటావా? పోనివ్వండి, నేను ఆంక్షలు పెడితే కోపం వచ్చిందిలా ఉంది అన్నాడు ఆనంద్. కాదు నాయనా, నువ్వంటే సహనమూర్తివి, ఊరుకుంటావు. రేపు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళితే ఇలాగే మాట్లాడితే ఎంత ప్రమాదం. అయితే త్వరలో పప్పన్నం ఉందన్నమాట. రోజు పప్పన్నం తింటున్నట్టు. నాన్న, మాట మాటికి నా పెళ్ళో అంటావు. అందరికీ హేళన చేయడానికి అవకాశం ఇస్తావు. ఇప్పుడు నిన్నెవరు హేళన చేశారమ్మా? ఆనందబాబు, ఈసారి సెలవులకు వెళ్ళినప్పుడు మన వైపు ఏదైనా సంబంధం ఉంటే చూడు. 2 పూటలా అన్నం పెట్టేవాడైతే చాలు. నాన్న, నాకు కాఫీ టిఫిన్లు కూడా కావాలి. నవ్వును బిగబట్టింది. మరేం పర్వాలేదు, భోజనం కాఫీ పలహారాలతో పాటు వీపుకు తద్దినం పెట్టేవారిని చూస్తాను. పర్వాలేదు, అవన్నీ నేను చూసుకుంటానుగా. ఏంటమ్మా మరీ పరిహాసం? నేను చెప్పేది అర్థం చేసుకుని ఈ విషయంలో సాయం చెయ్యాలి. నాయనా, పడుకుంటే పాపను గురించి అన్ని పీడకలలే వస్తాయి. వృద్ధుని ఆవేదనను అర్థం చేసుకున్నాడు. మీరేం విచారించకండి మాస్టారు, నేను చూస్తాను. అప్పుడే 100 ఏళ్లు నిండినట్టు మాట్లాడతారేంటి? ఏమో నాయనా, మృత్యు నా దగ్గరకు వచ్చినట్టే బాధపడతాను కొన్నిసార్లు. నిజంగా వయస్సు మీరినాక కలిగిన సంతానం వల్ల సుఖం లేదు. అయితే నేను మిమ్మల్ని కష్టపెడుతున్నానన్నమాట. బుంగమూతి పెట్టింది సురేఖ. నువ్వు కష్టపెట్టావని కాదు పాప, నీకేం చెయ్యలేకపోయానే అని దిగులు. మీ అమ్మ బ్రతికి ఉండగా నిన్ను గూర్చి ఎన్ని కలలు కన్నది. ఆ కాలంలో మాకేం తక్కువ లేదు బాబు. ఉన్న దాంట్లో అందరికీ పెట్టాము. నా బంధువులు, నా భార్య బంధువులు నెలల తరబడి ఉన్నారు. వారికిప్పుడు ఉత్తరం రాసినా జవాబివ్వరు అన్నాడాయన. లోకం తీరే అంతలేండి సమాధానపరిచాడు ఆనంద్. వారి దృష్టి మరోవైపు తిప్పాలన్న తాపత్రయంతో, మాస్టారు, మీ అమ్మాయి చేత ఒక పాట పాడించండి. అదేం మాటయ్యా, శిష్యురాలుగా నువ్వడుగు. నాన్నగారు, నేను పాడాలని మొదటే ముందు కాళ్లకు బంధం వేస్తున్నావన్నమాట, గురువు శిష్యురాలంటూ. రేఖ నవ్వింది. తనకొచ్చిన సినిమా పాటలు పాడింది. తన కంఠం ఇంత బాగుంది, శాస్త్రీయంగా నేర్పకూడదా అన్నాడు ఆనంద్. నేను కూర్చుని నేర్పుతానన్నా నేర్చుకునే ఓపిక లేదు. అతను చెబుతుండగా నీలం కంచిపట్టు చీరలో తళతళమనే రవ్వల దిద్దులు పెట్టుకుని వచ్చిందో అరవ స్త్రీ. ఆమె సీతారామయ్యతో మాటలు మొదలుపెట్టింది. ఇక్కడ చెవిటివారెవరో ఆముదం తాగినట్టు ముఖం పెట్టాడు ఆనంద్ ఆవిడ మాటలు విని. ఆ మాట ఆవిడని అడగనా? నవ్వు పెదాల మధ్య బిగించి అడిగింది సురేఖ. అడుగు, భయమా? ఇసుక తీసి ఆమె పైకి దులిపాడు. కళ్ళు ఎర్రగా చేసింది. నువ్వలా చూసినా ఏం కాదన్నట్టు నవ్వాడు. సముద్రం దగ్గరే ఉంది, పడి చావమంటారా? కాదు, నీ చూపులు నన్ను కాల్చివేస్తే వెళ్ళి చల్లార్చుకుంటాను. కొట్టుకుపోగలరు, జాగ్రత్త. ఈసారి నవ్విందామె. ఆమె పలువరుస దానిమ్మ గింజల్లా అమర్చినట్టు కనిపించింది. ఏంటలా చూస్తారు అందామె. భగవంతుడు అన్నీ ఇచ్చాడు గాని ఒకే లోపం చేశాడని. ఏంటో? డబ్బు. అదుంటే నిజంగా నీ పాట, నీ తెలివితేటలు రాణించేవి, అందం ద్విగుణీకృతమయ్యేది అన్నాడు. మీకుందిగా, రాణించరే? నాకేం వచ్చని పాట, ఆట? అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలనే తాపత్రయం ఉండదా? ఎప్పుడూ ఉన్న అందాన్ని చెడగొట్టుకుంటావు. సారీ, కుంటారు. ఎలా చెడగొట్టుకున్నాను? చక్కని పొట్టి జుట్టు మీ ముఖానికి అందాన్నిస్తుంది. ఆముదం రాసి లొంగదీసినట్టు వెనక్కెందుకు నున్నగా దువ్వుతారు? చిన్న చిన్న జడలల్లే అంత పొడవుగా ఉంటాయి. మీకు స్పోర్ట్స్ షర్ట్స్ బాగుండవు అంది. అమ్మాయి గారు మాలాంటి వారి దుస్తులను, హెయిర్ స్టైల్స్ను గమనిస్తారన్నమాట అంటూ నవ్వాడతను. అందరినీ ఏం కాదు. ముఖం తిప్పుకుంది. ఆనంద్కు ఎక్కడ లేని గర్వం వచ్చింది. ఒక యువతి 4 యువకుల్లో తనను ప్రత్యేకంగా చూస్తుందంటే గర్వం కాదా? సీతారామయ్య లేచాడు. ఇద్దరూ మౌనంగా అతన్ని అనుసరించారు. ఇల్లు చేరిన రేఖ తొందరగా వంట పనిలో దూరి వంట ప్రారంభించింది. సీతారామయ్య పనుందంటూ వెళ్ళిపోయాడు. రేఖ, వంటలో సాయం చేయనా? ఆమె ఏం మాట్లాడలేదు. చెప్పవేం రేఖ రెట్టించాడు. మీరు నా పేరుకు కొత్త అందాన్ని చేర్చి పిలుస్తున్నారు. నా పేరేనా అని సందేహం కలుగుతుంది. మరోసారి వినాలని. చిన్నగా నవ్వింది. చాలా కొంటె అమ్మాయి, అత్తగారనే పిలవాల్సింది. మీరు పిలవలేరని తెలుసులేండి. ఏంటో ఆ ధీమా. పిలవండి చూద్దాం.
ఆమె ఒక పక్కకు మెడ వంచి నిలబడితే భుజాల మీదుగా జారి తొడలను తాకి వేణీబంధం అతన్ని బెదిరించినట్టే కనిపించింది. అత్తగారిని కాదు, అందాల బొమ్మ, అప్సరస అపురూప సౌందర్యవతి, ఏమన్నా తక్కువే. ఆలస్యమైతే నా స్నేహితులంటారు, త్వరగా కాని. సిగరెట్ వెలిగించి బయటకొచ్చాడు. రాను రాను రేఖ అతన్ని ఆరాధించడం ఎక్కువైంది. ఈ విషయం గ్రహించిన ఆనంద్ గర్వపడ్డాడు. కానీ ముందేంటన్నది ఆలోచించి ఆ బంధం నుండి బయటపడాలని ఆలోచించలేదు. అతనొక్క పూట ఏ హోటల్లోనో తిని భోజనానికి రానని చెబితే అందరూ వెళ్ళిపోయాక రహస్యంగా అతనికి క్యారియర్ తీసుకువెళ్ళేది. అట్లా అని ఆమె పొరపాటని అనలేము. ఆ వయసు అటువంటిది. ఆవేశం. తన నిర్ణయం పట్ల నిశ్చింత తప్ప మరో ఆలోచనే రాదు. అటువంటప్పుడు తగిన పని మెదడుకు మందలిస్తూ ఓ దారికి తెచ్చే పెద్దలుండాలి. సీతారామయ్యకు సంగీత పాఠాలు తప్ప మరో విషయమే పట్టదు. ఆ విషయాలన్నీ అప్పుడు ఆలోచించలేకపోయాడు. ఆనంద్ ఆమె ఆరాధనకు అతని ప్రోత్సాహము లభించింది. కాలం ఎవరికోసమూ ఆగదు. పరీక్షలు ముగిశాయి. ఆ విషయాలన్నీ అప్పుడు ఆలోచించలేకపోయాడు ఆనంద్. ఆమె ఆరాధనకు అతని ప్రోత్సాహము లభించింది. కాలం ఎవరికోసమూ ఆగదు. పరీక్షలు ముగిశాయి. అందరూ తమ తమ ఊర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మీరింత తొందరగా వెళ్లకుంటేనే దిగులుగా చూసింది రేఖ. నీకు తెలియదు రేఖ, అమ్మను విడిచి ఇన్నాళ్ళు ఎప్పుడూ ఉండలేదు. ఆమె చాలా దిగులు పెట్టుకుని ఉంటుంది. నెల 15 రోజులు ఎంతలో గడుస్తాయి అన్నాడు ఆనంద్. మీకు గడుస్తాయి, నాకెలా గడుస్తాయి? మీరందరూ వెళ్ళిపోతే పని కూడా ఉండదు. ఈ సంవత్సరం వేగంగా గడిచిపోయింది అంది. బాగా చదువుకో, హోంవర్క్ ఇచ్చి వెళ్తానుగా. అతను ఆమెను ప్రసన్నురాల్ని చేసుకోవాలని ఎంతో ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఇంటికి వెళ్దామనగానే అందరూ సురేఖపైనున్న కోపం మర్చిపోయారు. నిజంగా మీ దయ వల్ల ఆరోగ్యంగా వెడుతున్నాను. చక్రవర్తి క్లుప్తంగా తన అభిప్రాయం చెప్పాడు. నిజమండి, మీరు గనక లేకుంటే ఎప్పుడో పారిపోయేవాడిని అన్నాడు గోవింద్. మెనీ థ్యాంక్స్ సురేఖ, ఈ ఏడొచ్చాక తప్పక ఇంగ్లీష్ చెప్తాను విలియమ్స్ ప్రమాణం చేశాడు. ఆ పూట అందరికీ విందు భోజనం పెట్టింది. ఆనంద్ వెంట తండ్రి కూతురు అతని గదికి వచ్చి సామాన్లు సర్దారు. ట్యాక్సీ పిలవడానికి వెళ్ళాడు సీతారామయ్య. ఆనంద్ సంకోచంగా 25 రూపాయలు ఆమె చేతిలో పెట్టాడు. ఎందుకు? దేనికైనా అవసరం వస్తాయి. ఇలా నా దగ్గర అభిమానపడితే నేను అస్సలు మాట్లాడను అన్నాడు. అలా అయితే అంతా ఇవ్వండి. చొరవగా అతని జేబులోని పర్సు తీసుకుంది. ఇల్లు చేరే వరకు టీకి సిగరెట్ల కుంచు, లేకుంటే గొడవ అవుతుంది. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఇరువురు ఆ క్షణం ప్రపంచాన్నే మర్చిపోయారు. ఆనంద్ చొరవ చెయ్యలేకపోయాడు. అతని 2 చేతులు కళ్ళకద్దుకుని సున్నితంగా ముద్దు పెట్టుకుంది. తండ్రి వచ్చే జాడ పసిగట్టి అతనికి దూరం జరిగింది. ట్యాక్సీలో అందరూ సెంట్రల్ స్టేషన్కు చేరారు. అందరికీ కాఫీ, స్వీట్స్ ఇప్పించాడు చక్రవర్తి. కన్నీటితో అందరికీ వీడ్కోలిస్తున్న సురేఖ ముఖం చూసి చలించిపోయాడు ఆనంద్. మాట్లాడలేకపోయాడు. క్షేమం తెలుపుతూ ఓ కార్డు ముక్క వ్రాయి నాయనా అన్న సీతారామయ్య మాటలు గాలిలో కలుపుతూ బండి ముందుకు దూసుకుపోయింది. వంశాంకురం మాదిరెడ్డి సులోచన గారి నవల ధారావాహిక 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.